డియర్ స్టూడెంట్స్, మరొక ప్రీవియస్ ఇయర్ జనరల్ స్టడీస్ పేపర్ని గమనించినట్లయితే దానిలోని వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం పరిధిలోనికి రానిది డాష్ ప్రకరణ. The article does not comes under the 73rd Constitution Amendment Act. సవరణ చట్టంలోనికి రానిది 243P. సెకండ్ వన్, ప్రసూతి సంబంధ సౌకర్యాలు డాష్ క్రిందకి వస్తాయి. మెటర్నరీ బెనిఫిట్స్ కమ్స్ అండర్ ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట డాష్ రాష్ట్రానికి ఉపయోగపడదు. నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఏ రాష్ట్రానికి ఉపయోగపడదు అనగా కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించున్నది రాష్ట్రపతి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సార్వభౌమాధికారము డాష్లో ఉన్నది. సార్వభౌమాధికారం, sovereign power in India rests with the ప్రజలు. సార్వభౌమాధికారం ప్రజలలో ఉన్నది. నెక్స్ట్ వన్, అందరికీ ఉపాధి అను నిబంధనావళి దేని కిందకు వస్తుంది? ద ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ కమ్స్ అండర్ ద ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించున్నది. ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ వన్, దీని మేరకు రాష్ట్రపతిని మహాభియోగం ద్వారా పదవి నుండి తొలగించవచ్చును. రాష్ట్రపతిని మహాభియోగం ద్వారా పదవి నుండి తొలగించవచ్చును. దేని ద్వారా అనగా 61వ రాజ్యాంగ ప్రకరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి భారత ప్రధానిగా నియమింపబడుటకు కావలసిన కనీస వయస్సు ఎంత? 25 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబడిన సీట్ల సంఖ్య. కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్సభలో కేటాయించబడిన సీట్ల సంఖ్య 20 సీట్లు. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఖాతాల సంఘము తన నివేదికను ఎవరికి సమర్పించును? The Public Accounts Committee submits its report to the Lok Sabha Speaker. Second option. Next question. లోక్సభలో మొదటిసారిగా గుర్తింపబడిన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? The first recognized leader of the opposition in the Lok Sabha was కేఎం మున్షి. ప్రతిపక్ష నాయకుడు కేఎం మున్షి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఈ ప్రకరణలు పార్లమెంటును గూర్చి వివరిస్తాయి.
The which articles of the Indian Constitution deals with the Parliament? ప్రకరణలు 79 నుంచి 123 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ మినహాయించి లోక్సభకు అత్యధిక సంఖ్యలో ప్రతినిధులను పంపు రాష్ట్రం ఏది? లోక్సభకు అత్యధిక సంఖ్యలో ప్రతినిధులను పంపు రాష్ట్రము బీహార్. అకార్డింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్, at the time of preparation of this question paper. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది అఖిల భారత సర్వీసు కాదు? విచ్ ఈజ్ నాట్ అన్ ఆల్ ఇండియా సర్వీస్? ఆల్ ఇండియా సర్వీస్ కానిది ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్ ఏది కాదు అనగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అనేది అఖిల భారత సర్వీసు కాదు. నెక్స్ట్ వన్, జాతీయ పునరుద్ధరణ నిధిని దేని కొరకు ఏర్పాటు చేసిరి? ద నేషనల్ రెన్యువల్ ఫండ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునీకరణ. పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునికీకరణ, రీస్ట్రక్చరింగ్ అండ్ మోడర్నైజింగ్ ద ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్ ఈస్, కేంద్ర ప్రభుత్వానికి చెందు ఆదాయాలలో ముఖ్య ఆదాయ వనరు ఏది? కేంద్ర ప్రభుత్వానికి చెందు ఆదాయాలలో ముఖ్యమైన ఆదాయ వనరు ఏదనగా కేంద్ర ఎక్సైజ్ సుంకము, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. నెక్స్ట్ వన్, ప్రస్తుత అభివృద్ధి రేటు ఆధారంగా భారతదేశము ఏ సంవత్సరానికి చైనా దేశమును అధిగమిస్తుంది? The rate of growth, India is expected to overtake China by 2035. Next one, సంపూర్ణ ఉద్యోగిత ఉన్న పరిస్థితులలో కూడా ఈ రకమైన నిరుద్యోగము ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగిత ఉన్న పరిస్థితులలో కూడా ఏ నిరుద్యోగం ఏర్పడుతుంది అనగా నిర్వాహక నిరుద్యోగము ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశ జాతీయ ఆదాయమును అంచనా వేయునది. ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ బై ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ, కేంద్రీయ గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలంలో హరిత విప్లవం తథ్యము వ్యక్తమవ్వడం జరిగినది? హరిత విప్లవం అనున్నది 1966 నుంచి 69 వార్షిక ప్రణాళికన కాలంలో. నెక్స్ట్ వన్, పంట బీమా దేని యొక్క గుత్తాధిపత్యము? క్రాప్ ఇన్సూరెన్స్ ఈజ్ ద మోనోపోలీ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జిఐసి. దీని యొక్క మోనోపోలీగా పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ గలదు. నెక్స్ట్ వన్, భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క ఒక అధ్యయనం ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో చైనా కన్నా ఎక్కువ, మెక్సికో కన్నా తక్కువగా ఉన్నవి ఏ ఏ రాష్ట్రాలు? ఏ రాష్ట్రాలు అనగా కేరళ, మహారాష్ట్ర మరియు పంజాబ్ అనేవి చైనా కన్నా ఎక్కువగా
మరియు మెక్సికో కన్నా తక్కువగా కలవు ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఆర్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి స్వీకృత ఆహారములోని శక్తిని కొలుచు క్యాలరీలను కొలతమానముగా తీసుకోవాలి అని మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆహారంలోని శక్తిని కొలుచు క్యాలరీలను కొలతమానముగా తీసుకోవాలి అని చెప్పింది దండేకర్ మరియు రత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఎగుమతులలో అధిక భాగము కలిగి ఉన్న దేశమేది? విచ్ కంట్రీ అకౌంట్స్ ఫర్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాద తరహా వ్యవస్థ డాష్ ద్వారా కలుగుతుంది? సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ద సిస్టమ్ కమ్స్ అబౌట్ త్రూ ద మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా సామ్యవాద తరహా వ్యవస్థ కలుగును. నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణము ఏది కాదు? అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణము ఏది కాదు అనగా అధిక ప్రమాణములో పెట్టుబడులు ఏర్పరచుట అనేది ఒక లక్షణము కాదు. మిగతావన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీ. నెక్స్ట్ వన్, సబ్సిడీలు అనగా వస్తువులు సేవలు కొనడానికి ప్రభుత్వం చేసే చెల్లింపులు. ద పేమెంట్స్ బై గవర్నమెంట్ ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సబ్సిడీస్ అని అందరు. నెక్స్ట్ వన్, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి ఆశయము ఏది? ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఉన్నత జీవన ప్రమాణము, సామాజిక న్యాయము, ఆర్థిక స్వావలంబనము. పైన తెలిపినవన్నీ కూడా దీర్ఘకాలిక అభివృద్ధి యొక్క ఆశయాలుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అధిక సంఖ్యాకులు ఏ రంగంలో పనిచేస్తారు? ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా వర్క్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ సెక్టార్? ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము.